హలో! వెల్కమ్ టు రివ్యూ అడ్డా. సో, ఈరోజు హైదరాబాద్‌లో మనకు రియల్ ఎస్టేట్ ఎలా జరుగుతుంది? ఏంటి మరి హై ప్రైజెస్ కనిపిస్తున్నాయి బయట. ఏ ఫ్లాట్ ఎళ్ళినా 1,00,00,000 అబోవ్. ఇట్లా గచ్చిబౌలి, తెల్లాపూర్ ఇటు సైడ్ అయితే ఇంకా 1,50,000 దాటుతుంది. నార్మల్ ప్లేసెస్‌లో 1,00,00,000 తీసుకుంటున్నారు. కొన్ని నార్మల్ ఏరియాస్‌లో 60, 70 ఇండిపెండెంట్ అయితే ఇట్లా తీసుకుంటున్నారు. కానీ ఇవన్నీ హైగానే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏమో చాలామంది కన్‌ఫ్యూజన్ ఉంది. రియల్ ఎస్టేట్ పడిపోయిందా ఏంటి? ఎవరు ఏమి కొనట్లేదు అన్నట్లు బయట అనుకుంటున్నారు. టాక్ ఉంది. అయితే దీని గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకోవాల్సిందేంటంటే ఐఎస్ఐఆర్ అనే మనకు సర్వే వచ్చిందండి రీసెంట్‌గా. సో, ఐఎస్ఐఆర్ అంటే ఏంటంటే ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాలిటీ. సో, ఇది ఒక లగ్జరీ అండ్ ప్రీమియం రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనమాట. ఇది మనకు లగ్జరీ ఇన్వెస్టర్స్‌తో సర్వే చేశారు. సో, దాంట్లో కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడారు. ఆ ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. సో, దీని ప్రకారము 57% పీపుల్ ఇన్వెస్టర్స్ ఇంకా ఈ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది. మనకు లాంగ్ టర్మ్‌లో బెనిఫిట్స్ వస్తాయని నమ్ముతున్నారు. సో, షార్ట్ టర్మ్‌లో తక్కువ గ్రోత్ ఉంటది. తక్కువ బెనిఫిట్స్ వస్తాయని అంటున్నారు. 56% పీపుల్ మార్కెట్ కూల్‌గా ఉంటుంది. అంటే స్టేబుల్‌గా ఉంటుంది. మరి హైలో ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. సో, ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? లేకపోతే మామూలుగా ఓన్ హౌస్ కోసం కొనేవాళ్ళు కొనొచ్చా? లేదా? అంటే కొనొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇది గుడ్ టైమ్ అనే చెప్పాలి. దీంట్లో చాలా స్టేబుల్‌గా ఉంది మార్కెట్. మరి హైలో చెప్తున్నారు గానీ, కాస్ట్‌లో మనం నెగోషియేట్ చేయొచ్చు. ప్రెజెంట్ ఓన్ హౌస్ కోసం మనము డెఫినెట్‌గా నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. కానీ చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఆర్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బై యువర్ హోమ్. ఎందుకంటే హోమ్ అనేది ఒక అటాచ్‌మెంట్. మనకు ఒక కనెక్షన్. సో, చాలా ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. అంటే మీకు కరెక్ట్ టైమా? కాదా? అనేది. మనకు ఈ ఐఎస్ఐఆర్ ఇచ్చిన ఫలితం అనేది సర్వే అనేది మీకు అప్లికబుల్ అవుతుందా? లేదా? అనేది మాత్రం డెఫినిట్‌గా ఆలోచించుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకా కొన్ని కంపెనీస్ మీకు తెలిసినవే మీరు యూట్యూబ్‌లో అవి చూస్తున్నారు. సో, ఇవన్నీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాయి. అంటే లేట్ చేస్తున్నాయి. లేకపోతే ఇవ్వకపోవడం ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో, మీరు కరెక్ట్ డెసిషన్ ఆలోచించి తీసుకోవాలి. ఇన్వెస్టర్స్ వచ్చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ చాలా తక్కువుంటాయి. లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ ఎక్కువుంటాయి అని చెప్తున్నారు. ఇది ఐఎస్ఐఆర్ సర్వే గురించి. కమింగ్ టు మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ బయింగ్ ఫ్లాట్ అంటే ఆహ్, మీకు తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. సో, ఐ విల్ డెఫినెట్‌లీ రెస్పాండ్ టు యూ. సో, ఐ కెన్ షేర్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్ వాట్ ఐ వెంట్ త్రూ. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. నా ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాను ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. బై.